భారత్ అమెరికా మధ్య ఇప్పుడు 50% సుంకాలు అయితే నడుస్తున్నాయి. ఈ 50% సుంకాలు తగ్గించడానికి అమెరికా అయితే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. అలాగే అమెరికా యొక్క మార్కెట్ కి భారత్ కూడా తలుపులు తెరుచుకోవడానికి అయితే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎటువంటి జన్యుపరమైనటువంటి మార్పులు చేయకుండా సహజసిద్ధంగా పండినటువంటి మొక్కజొన్న, సోయాబీన్ వీటిని కొనడానికి భారత్ ఒప్పుకున్నట్లుగా, అలాగే మరికొన్ని అమెరికా వస్తువులు కూడా సహజంగా పండినటువంటి వ్యవసాయ వస్తువులకు కూడా భారత్ మార్కెట్ తెరుచుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు రష్యా దగ్గర ఒకేసారి కాకపోయినా క్రమక్రమంగా చమురు కొనడం తగ్గించాలి, అలా అయితే మేము 15 నుంచి 16% సుంకాలు తగ్గించేస్తామని అమెరికా అధికారులు అయితే చెప్పడం జరిగినట్లు తెలుస్తోంది. దీని గురించి ఇటు భారత్ గాని అటు అమెరికా గాని అధికారికంగా నోరు మెదపలేదు గాని లోపల మాత్రం చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ విధంగా. మరి దీనికి భారత్ ఒప్పుకుందని సానుకూలంగా స్పందించిందని అంటున్నారు. మరి రష్యా దగ్గర చమురు క్రమక్రమంగా తగ్గిస్తే మాత్రం తర్వాత మనకి చమురు విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని గురించి కూడా ఇప్పుడు భారత్ ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఇంచుమించు ఈ సుంకాలు పెరగడం వల్ల $48 బిలియన్ యొక్క వ్యాపారానికి దెబ్బపడింది. దానివల్ల ఇక్కడ ఆక్వా రైతులు, వ్యవసాయ రైతులు, ఇంజనీర్లు, మరికొన్ని ఇంజనీరింగ్ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి వారు అందరూ కూడా కొంచెం దిగాలు పడ్డారు. వాళ్ళందరి మీద దెబ్బపడింది. ఇప్పుడు వీటన్నింటినీ కవర్ చేయాలి అనుకుంటే, అంటే మనం ఇప్పుడు ఏదైతే అమెరికా విధించింది సుంకాలు, దానివల్ల మరో 40 దేశాల గురించి మనం మాట్లాడాం. ఆ 40 దేశాల ఎగుమతులు పెంచాం. అది ఒక కలిసి వచ్చినటువంటి అంశమే. అలాగే అమెరికా మార్కెట్ ని ఎందుకు వదిలేయాలి అన్న విధంగా కూడా ఇప్పుడు భారత్ ఆలోచిస్తుంది. మరొక సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే గనక ఆ మార్కెట్ ని చైనా, మరికొన్ని దేశాలు, థాయిలాండ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ ఆక్రమించేస్తాయి. తద్వారా అవి బలపడతాయి, మనం బలహీనపడతామనే ఉద్దేశంతో కూడా భారత ప్రభుత్వం కొంచెం మెత్తబడినట్లుగా తెలుస్తోంది. మరి దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాలి ఇంకా.